అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీమతి కమలా పరచా గారి నీ జతగా నేనుండాలి కథా సంకలనం నుండి అత్తగారి బ్లాక్ మనీ కథను వినబోతున్నారు. ఇహ కథలోకి వెళ్ళిపోదామా? పండక్కి కొత్తలుడు అత్తవారింటికి వచ్చాడు. కొత్తలుడు కదా, అత్తగారు ప్రేమారగా బోలెడు పిండి వంటలు చేసి అల్లుడి గారికి కొసరి వడ్డించారు. అల్లుడు గారు అత్తగారి అభిమానాన్ని, పిండి వంటలను కడుపారా ఆస్వాదించారా? అదేమిటోనండి, కాసేపటికే కడుపులో నొప్పితో విలవిల్లాడిపోయారు. ఇంటిల్లిపాది ఇదేమిట్రా భగవంతుడా అని హడలిపోయి డాక్టర్ దగ్గరకు పరుగును తీసుకెళ్లారు. వెంటనే డాక్టర్ అల్లుడికి ఆపరేషన్ చేసి అల్లుడి కడుపులో నుండి బొబ్బట్లు, అరిసెలు, గారెలు వగైరాతో పాటు కొన్ని చిల్లర నాణాలు కూడా తీసి చూపిస్తాడు. ఆ డబ్బులు ఎక్కడివా అని అందరూ విస్తుబోయి చూస్తుంటే మామగారు, నీ దాపరికం మండ, చిల్లర డబ్బులు పప్పుల డబ్బాల్లో దాస్తావు, ఇప్పుడు చూడు ఏమైందో అని అత్తగారి మీద దుమదుమలాడతాడు. ఆగండి, ఇది మా కథ అని ఫిక్స్ అయిపోకండి. మా మనవడు వాళ్ల స్కూల్లో ఈ నాటకం వేస్తున్నారని అన్ని పాత్రలు వాడే చేసి చూపిస్తుంటే నవ్వు ఆపుకోలేక మాకు కడుపులో నొప్పి వచ్చేసింది. దానితో పాటు రింగులు తిప్పుకుంటూ బ్లాక్ అండ్ వైట్ కాలానికి వెళ్ళిపోయాను. మరి నాతో పాటు మీరు వచ్చేయండి. అది 1969 సంవత్సరం. నా పెళ్ళై 2 నెలలైన రోజులు. నన్ను వంట నేర్చుకోమని మా ఏమండి వాళ్ళ అమ్మ దగ్గర వదిలి పటియాలా వెళ్ళిన రోజులు. నేను భయంగా బెరుకుగా ఉన్న రోజులు. ఆ రోజుల్లో ఓ రోజు మా అత్తగారు ఒక 100 రూపాయల నోటు నా చేతికిచ్చి బ్యాంకుకు వెళ్ళి మార్చుకురమ్మన్నారు. మా ఆడపడుచును నాకు బ్యాంకు దారి చూపించడానికి నాకు తోడుగాను పంపారు. ఇద్దరము కోఠి ఆంధ్రా బ్యాంక్ వెళ్ళి అక్కడ కౌంటర్లో చిల్లరేవమని ఇచ్చాం. అతను మమ్మల్ని నోటుని ఎగాదిగా చూసి, నీకెక్కడదమ్మా ఈ నోటు అని అడిగాడు. నేను, మా అత్తగారు ఇచ్చారండి అని బుద్ధిగా చెప్పాను. అక్కడ కూర్చోండి, ఇస్తాను అన్నాడు. ఇద్దరము ఆయన ఎదురుగా కూర్చున్నాం. ఆయన ఎవరినో పిలిచి దాన్ని చూపించాడు. అతను ఆ నోట్ను మమ్మల్ని మార్చి చూసి వెళ్ళి ఇంకెవరినో తీసుకొచ్చాడు. అలా బ్యాంకులో ఉన్న వాళ్ళంతా అక్కడ చేరి మమ్మల్ని ఆ నోట్ను ఒకటే చూడటం. ముందేమనుకోలేదు, కానీ అందరూ చేరి అలా శల్య పరీక్షలు చేస్తుంటే చాలా భయం వేసింది. ఇక ఆడపడిచేమో, వదినా వెళ్ళిపోదాం పదా అంది. కానీ నాకేమో చిల్లర తీసుకుని వెళ్ళకపోతే అత్తయ్య గారేమంటారోనని భయం. ఇక ఉండలేక ఏమైతే అదయిందని అతని దగ్గరికి వెళ్ళి, మాకు చిల్లర వద్దండి, మా నోటు ఇచ్చేయండి, వెళ్ళిపోతాం అని వినయంగా అడిగాను. ఆయన, ఉండమ్మాయ్, మా మేనేజర్ గారు వస్తున్నారు, ఆయన రాగానే చిల్లరిస్తాను అంటుండగానే మేనేజర్ గారు వచ్చారు. ఆయన ఇక ప్రశ్నలు మొదలుపెట్టాడు. నీకు పెళ్ళయిందా? మీ వారు ఏం పని చేస్తున్నారు? ఈ నోట్ నీకెక్కడిది? ఇలా సాగిపోయింది. ఇక ఏడుపే తక్కువ. కాళ్ళు చేతులు గజగజ వణికిపోతున్నాయి. ఆయన క్యాషియర్ వైపు తిరిగి, వీళ్ళిద్దరూ చిన్నపిల్లలు అంటూ ఏదో చెప్పబోతుండగా మా ఆడపడుచు ఉక్రోషంగా, మేమేమీ చిన్నపిల్లలం కాదు, నేను రోజరీ కాన్వెంట్లో 8th క్లాస్ చదువుతున్నాను, మా అన్నయ్య మిలిటరీలో కెప్టెన్ అని గడగడా చెప్పింది. నేనేమో ఏడుపు, బెక్క, దేభ్యం, ఎన్ని రకాల మొహాలున్నాయో అవన్నీ వేసుకుని, ఇదెక్కడి గొడవరా దేవుడా అని మదన పడుతూ ఏమి చెయ్యాలో దిక్కుతోచక ఉన్న పరిస్థితుల్లో మా అదృష్టవశాత్తు ఓ ముసలాయన అక్కడికొచ్చాడు. ఆయన సంగతి విని ఆ నోట్ చూసి, ఇది మా చిన్నప్పటి నోటండి, మంచిదే అన్నాడు. ఈ లోపల వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుని చిల్లర ఇచ్చేశారు. బతుకు జీవుడా అనుకుంటూ ఇంటికి వెళ్ళి మా అత్తగారికి ఇచ్చి జరిగిన హడావుడి చెప్తుండగా మా మామగారు వచ్చారు. ఆయన అచ్చం మా మనవడు నాటకంలో చెప్పిన మామగారిలాగానే మా అత్తగారితో,
నీ దాపరికం మండా, ఇంత పాతది ఎక్కడి నుంచి తీశావు? పైగా ఆడపిల్లలిద్దరినీ పంపావా? దొంగ నోటు అనుకుని ఏ పోలీసులకో అప్పచెప్పలేదు. ఇంకా ఏమైనా ఉంటే బయటకు తీ అని కోపం చేశారు. మరి మా అత్తగారు తీసి ఇచ్చారా లేదా? ఇస్తే ఎన్నున్నాయి వాగైరా నాకు తెలియదు. ఎందుకంటే మామగారు అరుస్తున్నప్పుడు అక్కడ ఉండకుండా తప్పుకున్నానన్నమాట. ఆ విషయం గుర్తొచ్చి నవ్వుకుంటుంటే, ఏమండి, ఏమిటి సంగతి అని అడిగారు. అప్పుడు ఈ సంగతి చెప్పగానే, ఏమండి, అప్పుడు కాబట్టి అంత తర్జన భర్జన పడ్డారు, ఇప్పుడైతే దాని మధ్యకు చింపేసి మిమ్మల్ని లాకప్లో పెట్టేవారు అన్నారు. అయ్య బాబోయ్, ఎంత ప్రమాదం తప్పింది! అప్పుడే ఫ్లాష్ బ్యాక్ అయిపోలేదు. ఓసారి ఏమైందంటే, ఏమండీని దేనికో డబ్బులు అడుగుతుంటే మా అత్తగారు విని ప్రతి పైసా అడగటం ఏమిటని నాకు ఏమండీ నెలకు 10 రూపాయలు ఇచ్చే ఏర్పాటు చేశారు. అదేమిటో మా ఏమండీకి అప్పటికీ ఇప్పటికీ ఏ డబ్బులు గుర్తుండవు. కానీ నాకిచ్చినవి మాత్రం గుర్తుండి తీసుకునేదాకా తోచదు. అలా ఒకసారి ఆయన అడుగుతుండగా మా అత్తగారు విని, వాడు అడగ్గానే నీ దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేయకు, ముందు ముందు పిల్లలు పుట్టినప్పుడు చాలా ఖర్చులుంటాయి, ఆడపిల్లయితే ఎక్కువగా ఉంటాయి, మగవాళ్ళకి అవన్నీ తెలియవు, మనం పెట్టే ప్రతి ఖర్చు దండగా అనుకుంటారు, నీ దగ్గర లేవంటే అవసరమైతే బయట తెచ్చుకుంటాడు, బయట వాళ్ళకైతే తిరిగి ఇచ్చేస్తాడు, నీకైతే ఇవ్వడు. వాడు నీకు 10 రూపాయలు ఇవ్వగానే సగం తీసి జాగ్రత్తగా దాచు అని హితబోధ చేశారు. అదో అలా నా బ్లాక్ మనీ ప్రహసనం మొదలైందన్నమాట. ఇహ డబ్బులు ఎక్కడ దాచాలి? నా పెట్టెలో పెట్టుకుంటే ఏవండీకి తెలుస్తుంది. దానికి కూడా మా అత్తగారే ఉపాయం చెప్పారు. ఆవిడ అలమారలో ఎవరికీ కనిపించని చోట ఎవరికీ చెప్పకుండా, చివరకు ఆవిడకి కూడా చెప్పకుండా దాచమని. మా ఏమండి ఆయన సంపాదన మొదలు కాగానే ఓ పట్టుచీర, అది పెట్టుకునేందుకు ఓ పెద్ద గాడ్రేజ్ అలమారా వాళ్ళ అమ్మకి కొనిచ్చారుట. అందులో ఆవిడవి ఓ 4-5 చీరలు, మిగతా ఇంటిల్లిపాది ఖజానా ఉండేది. మొదటి 5 రూపాయలు చేతిలో పట్టుకొని అలమారా తలుపు తీసి ఎక్కడ దాచాలా అని తెగ చూశాను. మా ఏమండి కోటు జేబులో లాభం లేదు. ఆయన సూట్ రెగ్యులర్గా వేసుకుంటారు. మా మామగారి కోటు కూడా లాభం లేదు. ఎందుకంటే ఆయన డబ్బులు ఇంకా ఏవేవో ఆయనవన్నీ అందులోనే దాచుకుంటారు. మా మరిదిగారి కోటైతే బెస్ట్. ఏదో మా పెళ్లికి మా ఏమండి కుట్టిస్తే బలవంతం మీద మా పెళ్లిలో వేసుకున్నారే కానీ ఆ తర్వాత ఎప్పుడూ వేసుకోలేదు. అందుకని నేను పూనా నుండి వచ్చినప్పుడల్లా నేను దాచుకున్న నా బ్లాక్ మనీ అందులో దాచేదాన్ని. అలా ఒకసారి వచ్చినప్పుడు చూద్దును కదా, నా డబ్బులు మటుమాయం. మా అత్తగారిని అడిగితే ఆవిడ, వదిన డబ్బులు తీసుకున్నావారా అని మరిదిగారిని అడిగారు. నాకేం తెలుసు, నా కోటు డబ్బులో ఉంటే నావనుకుని తీసేసుకున్నాను. నా కోటు జేబులో ఉన్నాయి కాబట్టి అవి నావే, నేనివ్వను, అయినా ఖర్చయిపోయాయి అన్నాడు. నా ఏడుపు మొహం చూసి, పిచ్చిదానా, నాకైనా చెప్పొద్దా అన్నారు. ఆవిడే చెప్పొద్దన్నది మర్చిపోయి. ఆ తర్వాత మా అత్తగారికే దాచమని ఇవ్వడం మొదలుపెట్టాను. నా బ్లౌజ్ పీస్లోనిదే కొంత ముక్క తెచ్చి ఆవిడకిస్తే అందులోనే కట్టి మా ఏమండి మొదటిసారిగా నాకు గిఫ్ట్ ఇచ్చిన చాక్లెట్ బాక్స్లో పెట్టి అలమారాలో ఎక్కడో దాచేవారు. మా మామగారేమో నాతో నారాయణగూడ కోఆపరేటివ్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయించారు. అప్పటికి నా పాకెట్ మనీ 50 రూపాయలకి పెరిగిందిలేండి. దానితో 10 రూపాయలు మా అత్తగారి ఆధ్వర్యంలో, 10 రూపాయలు మా మామగారి ఆధ్వర్యంలో కోఆపరేటివ్ బ్యాంక్లో దాచేదాన్ని. నేను సిలిగురి వెళ్ళాక ఆ దాపుడు ఆగిపోయింది. ఆ తరువాత ఇంకా బోలెడు బ్యాంకుల్లో దాచాను. ఆ బ్యాంకుల కథ ఇంకోసారి. మా అత్తగారు మరణించాక ఆవిడ సామానులు తీసినప్పుడు నేను ఆవిడకు దాచమని ఇచ్చిన డబ్బులు అలాగే ఆ మూటలోనే, ఆ డబ్బాలోనే బయటపడ్డాయి. మొత్తం 120 రూపాయలున్నాయి. అప్పుడు అక్కడ ఉన్న పిల్లలకు మా అత్తగారి బ్లాక్ మనీ కథ చెప్పి ఆ గుర్తుగా తలా 10 రూపాయలు ఇచ్చాను. 40 రూపాయలు అప్పటికింకా రాని, రాబోయే నా మనవళ్ళు మనవరాళ్లకు జ్ఞాపకంగా ఇవ్వడానికి దాచాను. నేను వాళ్లకు ఇవ్వగలిగిన సిరులు ఈ జ్ఞాపకాలే. అది గుర్తు చేసుకుంటూ మా మనవళ్లకు మనవరాళ్లకు నా అలమారాలో నుంచి వాళ్ల కోసం పదిలంగా దాచిన ఈ నోట్స్, అదో థంబ్నెయిల్ కనిపిస్తున్నాయి చూడండి, అవి ఇస్తే వాళ్ళు చాలా థ్రిల్ అయిపోయారు.
అంత పెద్ద 10 రూపాయలా అని ఆశ్చర్యపోయారంటే నమ్మాలి మీరు. అత్తగారి దగ్గర బ్లాక్ మనీ ఎలా దాచుకోవాలో చెప్పానుగా. వచ్చే కథలో మామగారి దగ్గర బ్యాంకుల్లో ఎలా దాచాలో నేర్చుకున్నది చెప్తాను. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కథలో మీకు నచ్చిన అంశాలను అలాగే మీ సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో తప్పక తెలియచేయండి. మరో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక బాయ్ ఫ్రెండ్స్.